ఇక్కడ ఒక ఏదో ఇచ్చాడు ప్యాటర్న్ ఏంటో తర్వాత చూసుకుందాం. ఈ బ్లాంక్స్ లో ఎవరిని దాంట్లో ఉంచితే మనకి పర్ఫెక్ట్ గా సిరీస్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. అవునా? డోంట్ వరీ, లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఇక్కడ రెండమ్మా చూడగానే ఓహో ఇదన్నమాట అని మీకు అనిపించింది అనుకోండి, వెంటనే ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం క్వశ్చన్ సొల్యూషన్స్ ఇచ్చేయండి. ఎక్కడ ఎవరు వస్తారనేది ఐడెంటిఫై చేసి చెప్పేయండి. ఒకవేళ అలా చెప్పలేకపోయావు అనుకోమా, వెంటనే నువ్వు చేయాల్సిన పని తెలుసా, ఒక్కొక్క ఆప్షన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయి. ఎక్కడైనా క్లారిటీ వస్తుందేమో ట్రై చేయి, ఎక్కడ క్లారిటీ వస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? లెట్ us ట్రై. ఇక్కడ 2 2 తోటి ఫామ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు నేను ఏమన్నా ఏబిసిడి అంటే 4 ఆల్ఫాబెట్స్ ఒకటి ఇచ్చాను. అవునా కాదు? రేపు రెండింటికి ఇస్తాడు ఏబి అని, 3 ఇస్తాడు ఏబిబి ఇలాంటి ఏబిఏ అలా ఇస్తుంటాడు. వాడి ఇష్టం, వాడు అలా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో తెలియదు, ఎన్నింటికి ఒక సెట్గా ఫామ్ చేయాలో కూడా మనకు తెలియదు. ట్రై చేయడం అంతే. ఓకేనా? ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేద్దాం అమ్మా. ఓకేనా? రెడమ్మా. A-D BA-BCAD-BCD. అబ్బో, ఫస్ట్ క్వశ్చన్ అని చొక్కలు చూపించింది. అవునా కాదా? ఇక్కడ నాకు చూడంగానే ఏం కనిపిస్తుంది అంటే 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 ఒక సెట్ అని అనుకుంటున్నాను. అలా అనుకోవాలి అని చెప్పానా, అనుకుంటున్నాను అని చెప్పానా, ఐఎమ్ అజ్యూమింగ్ అది కరెక్ట్ అవుతుందేమో. ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే ఓకే, అంటే కాదు. రైట్. అంటే ఇప్పుడు ఈ 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు 4 ఏబిసిడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఓకేనా? సో అది మనం క్వశ్చన్ని సాల్వ్ చేసి చెప్దామమ్మా. ఓకేనా? ఇక్కడ దుర్మార్గత్వం ఏంటంటే ఇక్కడ 4 ఉండొచ్చు సార్, BCAD. ఓకే ఫైన్, నా లాజిక్. మిగిలిన చోట్ల 2 మిస్ అయ్యాయి. అంటే ఎవడు ఎటుంటాడో నాకు తెలియట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఏముందమ్మా, BCAD ఉంది. అవునా? ఇక్కడేముంది, BA ఉంది, ఇక్కడేముంది A- ఉంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఏబిసిడి ఉండడమే కనుక కామన్ అయి ఉంటే, ఓకే, సో ఏబిసిడి ఇలా ఉన్నాక ఏ లోపలికి వెళ్ళి BACD గాను, అంటే ఏ సెకండ్ ప్లేస్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్, ఇక్కడ సెకండ్ ప్లేస్. అవునా? ఇక్కడ చూడండి థర్డ్ ప్లేస్ సరిపోయింది అప్పుడు. అంటే ఈసారి ఇక్కడ 4th ప్లేస్ కూడా సరిపోయిందిగా. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారమ్మా, BC అవుతారు. అవునా కాదా? 4th ప్లేస్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి ABCD అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ కనబడే చూడమ్మా. ABCD, ఏ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళి BACD, ఏ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళి BCAD, ఏ 4th ప్లేస్లోకి వెళ్ళి BCDA, మళ్ళీ సైకిల్ ప్రకారం మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి ABCD. ఎస్, ఒక ప్యాటర్న్ దొరికింది. సో అంటే ఆన్సర్ ఏముంటుందమ్మా, BCCD. ఎక్కడ ఉందో చూడండి, BCCD. ఓకే, నెక్స్ట్ మళ్ళీ BC, మళ్ళీ AB. ఎస్, సరిపోయింది. అంటే ఆన్సర్ అమ్మా B.